ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆ దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రియమైన విశ్వాసులారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున అడ్వెంట్ శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ దినము వివాహాలు, అలాగనే వివాహ దినోత్సవాలు, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి. అడ్వెంట్ కాలం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన అనుభవం, నూతన ఉత్సాహం, నూతన సాక్ష్యం కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ దినము నుండి అడ్వెంట్ కాలములో క్రిస్మస్లో మరి ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు మనం కలిసి ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క మరి జన్మదిన ఉత్సవ ఈ పండుగ శుభ సందర్భములో కన్య మరియా తన యొక్క పాత్ర బహు పరిశుద్ధమైనది, విలువైనటువంటిది. వర్జిన్ మేరీ అని మనం చెప్పుకుంటాం.
ఈ దినము మన యొక్క అంశము కృప పొందిన కన్యక. యేసుక్రీస్తు ప్రభువుకి తల్లి ఎవరు అని ఆలోచన చేస్తే మరియా అని ఇప్పుడు మీరు అందరూ చెబుతున్నారు. ఆ మరియా ఎటువంటి తల్లి అని ఆలోచన చేస్తే ఆమె కన్య అని దేవుని వాక్యము రాయబడి ఉంది. ఎందుకు, ఎలాగూ ప్రవచనాల నెరవేర్పు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎవరు కంటారండి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. క్రీస్తు ప్రభు యొక్క జననములో అసాధ్యమైనవి ఆయన జననము ద్వారా సుసాధ్యపరచడం. మానవ జీవితములో అసాధారణమైనటువంటి సంగతులను ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ఆయన జరిగించాడు ప్రియులారా. కాబట్టి ఈ కన్య మరియా ఈ తల్లి కొరకు ఆలోచన చేస్తే ఆమె దేవుని కృప పొందినది అని పరిశుద్ధ వాక్యములో వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అవును, ఈ యొక్క దేవుని యొక్క ప్రవచనము విన్నటువంటి ఆనాటి ప్రజానీకము ప్రవచించినటువంటి 750 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు యొక్క జననము జరిగిందని మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభు జననము జరిగే వరకు ఈ ప్రవచనాలు విన్నటువంటి ఆ దినములలో ఉన్నటువంటి కన్యకలు పరిశుద్ధంగా ఉండి ఆ లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నా గర్భములో ఉద్భవించాలి, జన్మించాలి, క్రీస్తు ప్రభువుకి తల్లిగా నేను ఉండాలి అని పోటీ పడినటువంటి రీతిలో ప్రార్థించారు అని చరిత్రకారులు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే వారి అందరిలో కూడా దేవుడు కన్య మరియను కరుణించినట్లుగా చూస్తున్నాం. ఆమె దీనురాలుగా ఆమె ప్రార్థించింది, కనిపెట్టినట్లుగా కూడా దైవవాక్యము ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ దినము ముఖ్యముగా తీసుకుని వచనాన్ని ఆలోచన చేస్తే గబ్రియేలు దేవదూత పరలోకము నుండి వచ్చి కన్య మరియకు మొట్టమొదటి క్రిస్మస్ శుభ వచనాన్ని చెప్పినప్పుడు ఆమె భయపడింది. చాలా కారణాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే తరువాత దినాలలో అటువంటి కాలంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈవేళ చదువుకున్నటువంటి రీతిలో ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు లూకా సువార్తలో 1వ అధ్యాయములో 30వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఆ గబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరికి వెళ్ళి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఏమండి, మనుష్యులు ఏమనుకున్నా, ఏది చేసినా మనం భయపడవలసిన అవసరత లేదు. వీ నో వాట్ వీ ఆర్. మనము ఏమయ్యున్నామో మనకు తెలిస్తే చాలండి. ఆమె దేవుని కృపను పొందినటువంటి తల్లి, విధేయత కలిగిన తల్లి, తగ్గింపు కలిగినటువంటి తల్లి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే ఈ కన్య మరియ తల్లిని ఆయన ఒక సాధనంగా ఆయన వినియోగించుకున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆమె గర్భము ధన్యమయ్యింది అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. లోక రక్షకునికి కన్య మరియ అయిన తల్లి జన్మనిచ్చినటువంటి ప్రత్యేక సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అవును ప్రియులారా, దైవ గ్రంథములో
స్త్రీల కొరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఉన్నాయి. జ్ఞానవంతురాలు, యోగ్యురాలు, కిరీటం. యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆ పరిశుద్ధునికి ఎలాగూ తల్లి ఆమె కాబడింది అని ఆలోచన చేస్తే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడినది అని దేవుని యొక్క వాక్యం. దేవదూత తెలియచేసిన సందేశము కూడా అదే సందేశం. నువ్వు పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భమును ధరిస్తావు, నీవు కుమారుని కంటావు. తక్కిన ప్రవచనాలు చూస్తే ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతూ ఉన్నది. అవును ప్రియులారా, ఈ అడ్వెంట్ కాలం, ఉదయకాలపు ఆరాధనలో దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామా? మనము దేవుని యొక్క చిత్తానికి విధేయులమవుతూ ఉన్నామా? దేవుని చిత్తాన్ని అంగీకరిస్తూ ఉన్నామా? లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు మన జీవితాల్లో జన్మిస్తూ ఉంటే, మన జీవితాలు మనం పరిశుద్ధపరచుకుంటూ ఉన్నామా? ఆయన మనలో జన్మించటానికి మన హృదయాన్ని తెరుస్తూ ఉన్నామా? ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేద్దాం. కన్యా మరియా అయినటువంటి ఆ తల్లి దేవుని కృప పొందింది, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుకి తల్లి అయింది. ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని చిత్తాన్ని మనం ఎరిగి నెరవేర్చగలిగితే, మనం విధేయులముగా జీవిస్తే, మన జీవిత విధానములో ఆత్మీయముగా పరలోకపు తండ్రి అయిన క్రీస్తు ప్రభు, లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క తల్లి కన్య మరియా నాయనా దేవుని కృప పొందింది. ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తూ అడ్వెంట్ కాలములో మీ నామాన్ని గణపరుస్తున్న ప్రతి కుటుంబముని కృపను పొందుకుంటానికి, ఆశీర్వదించబట్టానికి, దీవించబట్టానికి, రక్షించబట్టానికి, వెలిగించబట్టానికి కృప చేయి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.